తాడేపల్లిలో 2 రోజుల పాటు నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు సక్సెస్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిలో ఇటీవల తెలుగుదేశం పార్టీ 2 రోజుల పాటు నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు 2026 విజయవంతమైందని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ అన్నారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో హైబ్రిడ్ మహానాడును తాడేపల్లి పట్టణంలో విజయవంతమైన సందర్భంగా బుధవారం తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావును, ప్రధాన కార్యదర్శి దారా దాసును, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ ఇతర టీడీపీ నాయకులు సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మున్నంగి సంజీవ్ రెడ్డి, అద్దంకి మురళి, బి వెంకట్రెడ్డి, మండవ గోపాలరావు, పుల్లెపు భాస్కర్ రావు, షేక్ బాజీ, బండి సాంబిరెడ్డి, కంభం సాయిచంద్, బెజ్జం రామకృష్ణ, బి శ్రీనివాస్ రెడ్డి, ఇట్టా పెంచలయ్య, హనుమయ్య, దుబాయ్ మస్తాన్, పొట్లాబత్తున్ శ్రీనివాసరావు, దాసరి పాండురంగారావు, దామర్ల దుర్గారావు, కొర్రపాటి విజయ్ కుమార్, తురక దుర్గారావు, కేలి వెంకటేశ్వరరావు, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గతం నుంచి కూడా మహానాడు జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా, మన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా. కానీ మరి ఈరోజు దాదాపు ఎంతో గణనీయంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మనం ప్రతి ఏరియాలో జరుపుకుంటూ ఉంటే, మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా తాడేపల్లిలో అయితే ఎంతో గణనీయంగా జరిగింది. దాన్ని జరగటానికి 2 కస్టర్స్ ఉంటే మొత్తం తాడేపల్లి టౌను రెండింటికి కూడా బ్రహ్మాండంగా జనం, కార్యకర్తలతో సహా నాయకులు అందరూ కూడా రావటం అనేది ఒక గొప్ప విశేషం. మనం అందరం అనుకున్నాం, నెల్లూరు అనుకుంది. మరి మన యొక్క ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల ప్రకారంగా మరి ఇంధనం కావచ్చు, పొదుపు కావచ్చు, ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, అదే మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క దీనితో మరి మనం ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోమన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ జరుపుకున్నా కూడా బ్రహ్మాండంగా జనం రావటం అనేది గొప్ప విశేషంగా భావించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారు కానీ, సెక్రటరీ దారా దాస్ గారు కానీ, మరి ప్రెసిడెంట్ సెక్రటరీ అందరిని కోఆర్డినేట్ చేసి మరి అందరికి అక్కడ ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కావచ్చు, అక్కడ ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండం జరిపినందుకు వారికి అభినందించాలి. మనం కూడా మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మనలో 2 కూడా కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా గౌరవించే ఉద్దేశంగా సీనియర్లు అందరం కూడా, భాస్కర్రావు గారు కానీ, అదేవిధంగా పుల్లి భాస్కర్రావు గారు, సంజీవ్ రెడ్డి గారు, గోపాలరావు గారు, అందరం కూడా, వెంకటరెడ్డి గారు అందరం కూడా అనుకున్నాం, మనం కూడా మన వాళ్ళని గౌరవించుకోవాలి అని అనుకున్నాం. దాని భాగంగానే ఈరోజు కూడా ముఖ్యుల్ని పిలవగలిగాం. ఇది చిన్నది అయినప్పుడు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషదగ్గ విషయం. ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పార్టీ అనేది విధి విధానాలు, పార్టీకి ఉన్నటువంటి ఇది పూర్తిగా అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే మీరు కూడా అందరిని గౌరవించాల్సిన అవసరం ఉంది, పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రేపు లోకల్ బాడీస్ రాబోతా ఉన్నాయి. లోకల్ బాడీస్లో కూడా ప్రతి కార్యకర్త కానీ అందరిని కూడా బలోపేతం చేసి, మరి గతంలో కంటే కూడా మన తాడేపల్లి టౌన్ అందరం కూడా ఒక నాయకులం కాదు, కార్యకర్తలుగా ఉండి బ్రహ్మాండంగా విజయం చేకూరాలంటే పార్టీ కోసం అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన తెలుగుదేశం పట్టణ పార్టీ తరఫున వెంకట్రావు గారి అధ్యక్షతన సుందర్రావు గారు తదితర పెద్దలందరూ కూడా ఈ చిరు సన్మానాన్ని వెంకట్రావు గారికి అరేంజ్ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి 27, 28 మహానాడు మీటింగు, డిజిటల్ హైబ్రిడ్ మీటింగ్ని సక్సెస్ చేసినందుకు, ఆ సక్సెస్ చేయడానికి వెనక పాత్రదారులుగా ఉన్నటువంటి వెంకట్రావు గారు, దారా దాస్ గారు, ముఖ్యంగా మన రాఘవుల గారు, మన ఆఫీసు ఇన్ఛార్జి రాఘవుల గారు కూడా ఎంతో కృషి చేశారు. పిలవటం వేరు, వచ్చిన వారిని గ్యాదర్ చేయటం వేరు. వెళ్లకుండా పర్యవేక్షించి వారికి అడుగడుగున మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, తర్వాత భోజన ఏర్పాట్లు కూడా సక్సెస్ చేసి అందరికీ కూడా వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకుండా ఎండలైనా సరే వచ్చి కన్వీనియంట్గా చేసినటువంటి వెంకట్రావు గారికి, మన దాస్ గారికి, తర్వాత పెద్దలు ముఖ్యంగా మన జి నాగేశ్వరరావు, హరికృష్ణ, తర్వాత అమీర్, వీళ్ళందరూ కూడా మనం వెళ్ళిన వాళ్ళందరికీ హాజరయ్యాలి. హాజరు కొంతమందికి టీడీపీ యాప్లో పడకపోతే వాళ్ళు సహకరించి వచ్చిన వారందరికీ కూడా హాజరు పడేటట్లు చేసినటువంటి వారికి కూడా చాలా అభినందనలు. ఈరోజు తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు దానబోయిన సుందరరావు గారి ఆధ్వర్యంలో మన మహానాడు జరిగిన తీరును, హైబ్రిడ్ పద్ధతిలో జరిగిన తీరును బట్టి మనం చూసాము. చంద్రబాబు నాయుడు గారు ఇంధనాన్ని తగ్గించాలి, అంత దూరం ప్రయాణం కూడా
ఈ ఎండల్లో కష్టం అని చెప్పేసి హైబ్రిడ్ పద్ధతిలో ఎక్కడికక్కడ డిజిటల్ కెమెరాలతో అదేవిధంగా స్క్రీన్లతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే తాడేపల్లి పట్టణ పరిధిలో మన గౌరవనీయులు పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సోదరుడు దారాదాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం మహానాడిని ఎంతో విజయవంతంగా జరుపుకున్నాం. దానికి వీరు ఎంత కృషి చేసినందుకు గాను ఈరోజు ఈ చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సుందరరావు యాదవ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళకి సన్మానం